ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లో ఒక్క పాయింట్ కూడా సాధించలేని జట్టుగా ఇంగ్లాండ్ మిగిలిపోయింది. ప్రపంచానికి క్రికెట్ను పరిచయం చేసిన ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లుగా తయారైంది. ఎలాగూ సెమీస్కు అర్హత సాధించలేదు. ఇంకా బాగా ఆడి ఎవరికి ఉపయోగం అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఇంగ్లీష్ ఆటగాళ్లు చాలా చెత్త పర్ఫార్మెన్స్తో టోర్నీ నుండి నిష్క్రమించారు. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నా ఎవరూ సరైన ఫామ్లో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బతీసింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు మాత్రం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో దుమ్ము లేపుతూ ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు 40 ఓవర్లలోపే ఆలౌట్ అవ్వగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సూపర్ బ్యాటింగ్తో 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ముఖ్యంగా క్లాసెన్, డుస్సెన్ ఇద్దరూ కూడా సూపర్ బ్యాటింగ్తో రఫాడించారు. ఇంగ్లాండ్ జట్టుకు గెలుపుపై ఆశలు లేకుండా చేశారు. ఏదేమైనా దక్షిణాఫ్రికా జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా కనపడుతోంది. సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికాతో ఆడబోయే జట్టు చాలా జాగ్రత్తగా ఆడకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రేపు న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో ఇండియా గనుక గెలిస్తే ఆస్ట్రేలియాతో సెమీస్ ఆడుతుంది. ఒకవేళ ఓడిపోతే దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్స్ ఆడుతుంది. మరి టీమిండియాతో సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో ఏ జట్టు తలపడితే బాగుంటుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మరోసారి నిరాశ మిగిలింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయి చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు విసిరి ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేక 200 లోపే ఆలౌట్ అయింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 8 పరుగులకు, వన్డౌన్ బ్యాటర్ జామీ స్మిత్ 0 పరుగులకు, మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా 24 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ జట్టు 37 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో హ్యారీ బ్రూక్, జో రూట్ ఇద్దరూ కలిసి 4 వికెట్కు 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 19 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్, 37 పరుగుల వద్ద రూట్ కేవలం 4 పరుగుల వ్యవధిలో అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్కు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి ఆటగాడైన లియామ్ లివింగ్స్టన్ ఈ మ్యాచ్లో కూడా కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ 21 పరుగులకు వెనుదిరిగాడు. టైలెండర్స్లో జమీ ఓవర్టన్ 11 పరుగులు చేసి అవుట్ అవ్వగా ఆర్చర్ 25 పరుగులు, ఆదిల్ రషీద్ 2 పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లకే ఆలౌట్ అయ్యి 179 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్స్లో మార్కో జాన్సన్, ముల్దర్ చెరకు 3 వికెట్లు పడగొట్టగా కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, లుంగి ఎంగిడి, రబాడా చెరొక వికెట్ దక్కించుకున్నారు. 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ట్రిస్టన్ స్టబ్స్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 10 ఓవర్లలోపే దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్లాసెన్, డస్సెన్ ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ 3వ వికెట్కు ఏకంగా 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ జట్టుకు గెలుపు ఆశలు ఆవిరి చేయడమే కాకుండా చిత్తుగా ఓడించారు. వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడుతూ అర్ధ సెంచరీలు నమోదు చేసి అదరగొట్టారు. ఇక వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారు అని అనుకుంటున్న తరుణంలో 56 బంతుల్లో 64 పరుగులు చేసి క్లాసెన్ అవుట్ అయ్యాడు. డస్సెన్ మాత్రం 72 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవగా మిల్లర్ 7 పరుగులు చేసి అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరూ దక్షిణాఫ్రికాను గెలుపు తీరాలకు చేర్చారు. అలా దక్షిణాఫ్రికా సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టగా ఇంగ్లాండ్ జట్టు మాత్రం చెత్త పర్ఫార్మెన్స్తో ఘోర అవమానాన్ని మూటగట్టుకుని ఇంటిదారి పట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.